దివ్యాంగులపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వివాదం హైకోర్టుకు చేరింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు వసుంధర. చర్యల కోసం యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వసుంధర పిటిషన్ను విచారించిన హైకోర్టు పిటిషన్కు ఉన్న అర్హతను ప్రశ్నించింది. పిటిషనర్ దివ్యాంగురాలని కోర్టుకు వివరించారు అడ్వకేట్. పూర్తి వివరాలతో అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిల్కు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, స్మితా సబర్వాల్ పై హైకోర్టులో పిల్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశ్రవంతి, యూపీఎస్సీ కోటాలో దాంట్లో వికలాంగుల కోటా, డిసబిలిటీ కోటాకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హైకోర్టు వరకు చేరుకున్నాయి. సో సామాజికవేత్త వసుంధర, సో ఆమె కూడా అటు వికలాంగురాలు. సో ఆమె వేసిన పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సో ఆమె ఇటు వికలాంగులు ఎవరైతే ఉన్నారో డిసబిలిటీ పర్సన్స్కి ఇటు ఐఏఎస్ కోటాలో, సో ఐఏఎస్లో వాళ్ళకి సపరేట్ కోటా అవసరమా, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమా అంటూ ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపైన యూపీఎస్సీ ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ ఈమె వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. సో దీనిపైన హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. సో విచారణ జరుగుతున్న టైంలో హైకోర్టు కూడా క్వశ్చన్ చేసింది. సో పిటిషనర్కి పిటిషన్ వేయడానికి గల అర్హతలు ఏంటి అంటూ కూడా వాళ్ళ అడ్వకేట్ని క్వశ్చన్ చేసింది హైకోర్టు. సో ఈ టైంలో ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది చెప్తూ, సో పిటిషన్ వేసిన పిటిషనర్ ఆమె ఒక సామాజికవేత్త, దాంతోపాటు ఆమె కూడా ఒక వికలాంగురాలు కాబట్టి సో ఈ పిటిషన్ని స్వీకరిస్తూ దీనిపైన విచారణ చేయాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. సో దీనిపైన విచారణ చేసిన హైకోర్టు సో ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తోటి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా దీనిపైన నెక్స్ట్ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు మరోవైపు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దీంట్లో మెన్షన్ చేయాలంటూ కూడా విచారణ అనేది వాయిదా వేసింది. సో గతంలో ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపైన ఇటు లోకల్గా కానీ, ఇటు నేషన్ వైడ్ కానీ, ఇటు వికలాంగులు కానీ, కొంతమంది సామాజికవేత్తలు కానీ సో దీనిపైన పూర్తిగా దీన్ని ఖండించారు. సో డిసబిలిటీ కోటా అనేది యూపీఎస్సీలో ఎందుకు ఉండకూడదంటూ కూడా చాలా వరకు ఈమె చేసిన వ్యాఖ్యలను, అంటే ఈమె ఇటు ఎక్స్లో పోస్ట్ చేసింది, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సో దీనిపైన కౌంటర్గా చాలామంది ఇటు సామాజికవేత్తలు కానీ, చాలామంది డిసబిలిటీ పర్సన్స్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ, ఈమె చేసిన పోస్ట్ని వ్యతిరేకిస్తూ దానిపైన కౌంటర్లు ఇస్తుకుంటూ వస్తారు. సో దానిపైన కూడా ఈమె రెస్పాండ్ అయింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. సో ఎట్లా చేస్తారు అంటే ఆమె చేసింది ఏం చేసిందంటే ఇది ఆన్ఫీల్డ్ చేయాల్సిన వర్క్, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ అనేది ఆన్ఫీల్డ్ చేయాల్సిన వర్క్, అలాగే ట్యాక్సెస్ విధించాల్సిన వర్క్, ఆ పబ్లిక్ని డైలీ బేసిస్ రెగ్యులర్గా ఆన్ఫీల్డ్ వెళ్ళి చేయాల్సిన వర్క్ కాబట్టి సో దీంట్లో కూడా ఐఏఎస్లో కూడా డిసబిలిటీ కోటా ఉండాల్సిన అవసరం ఉందా అంటూ ఆమె క్వశ్చన్ చేసింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఈమెనే ఒక మెంటల్గా స్టెబిలిటీ లేని వ్యక్తి అంటూ చాలామంది కూడా పోస్ట్ చేశారు. దానిపైన కౌంటర్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు, నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ అయింది. సో ఆ తర్వాత దీనిపైన ప్రస్తుతం వసుంధర అనే సామాజికవేత్త హైకోర్టులో పిటిషన్ వేశారు. సో దీనిపైన విచారణ చేయాలంటూ కోరారు. అలాగే యూపీఎస్సీ కూడా ఈమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి, స్మితా సబర్వాల్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే దీనిపైన గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో స్మితా సబర్వాల్ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, సో ఆమె ఆ స్థాయిలో ఉంటూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సింది ఉండేది కాదు అంటూ కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో ఇది అటు కొంతమంది సామాజికవేత్తలు రెస్పాండ్ అయ్యారు, వికలాంగులు రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశం ప్రస్తుతానికి హైకోర్టుకు చేరింది. సో హైకోర్టులో కూడా దీనిపైన విచారణ జరగనుంది. సో ప్రస్తుతానికైతే పిటిషన్ విచారణకు స్వీకరించారు. కానీ దీనిలో ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపైన పూర్తి డీటెయిల్స్ తోటి ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. అలాగే వసుంధర సామాజికవేత్త ఎవరైతే ఈ పిటిషన్ దాఖలు చేశారో ఆమెకు సంబంధించిన వివరాలపైన కూడా ఈ పూర్తిగా వివరాలన్నింటినీ కూడా నెక్స్ట్ హైకోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఈ విచారణ అయితే వాయిదా వేసింది హైకోర్టు. శ్రావంతి.